Explain how hypothyroidism and hyperthyroidism can affect the body. సూపర్ క్వశ్చన్ అమ్మా, మంచి క్వశ్చన్ ఇది, జాగ్రత్త వినండి. హైపోథైరాయిడిజం స్లోస్ డౌన్ బాడీ ఫంక్షన్స్ వైల్ హైపర్థైరాయిడిజం స్పీడ్స్ అప్ బాడీ ఫంక్షన్స్ డ్యూ టు ఇంబ్యాలెన్స్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్స్. అంటే ఇక్కడ అర్థం, ఈ థైరాయిడ్ గ్లాండ్స్ థైరాక్సిన్ హార్మోన్, ఈ థైరాయిడ్ గ్లాండ్ థైరాక్స్ హార్మోన్స్ ను తయారు చేస్తుంది. ఇది మెటాబాలిజం మరియు బాడీ యాక్టివిటీస్ ని కంట్రోల్ చేస్తుంది. హైపో అంటే తక్కువ, హైపర్ అంటే ఎక్కువ. ఓకేనమ్మా. ఫస్ట్ హైపోథైరాయిడిజం, లో థైరాయిడ్ హార్మోన్ అంటారు. ఫస్ట్ పాయింట్, ఇది కాజ్డ్ బై లెస్ సెక్రెషన్ ఆఫ్ హార్మోన్. థైరాయిడ్ గ్లాండ్ ఎక్కువ థైరాక్సిన్ విడుదల చేస్తే హైపోథైరాయిడిజం చేస్తుంది అనమాట. స్లో మెటబాలిజం, బాడీ ప్రాసెస్ బికమ్ స్లో. ఇక్కడ శరీరంలోని ఈ యొక్క పనులు నెమ్మదిగా జరుగుతాయి అనమాట. ఎనర్జీ ప్రొడక్షన్ అనేది డిక్రీజ్ అవుతుంది ఇక్కడ. ఓకేనమ్మా. వెయిట్ గెయిన్, హైపోథైరాయిడిజం, లో థైరాయిడ్ గెయిన్ డ్యూ టు రిడ్యూస్డ్ ఎనర్జీ యూజ్. బాడీ ఎనర్జీ తక్కువగా ఉపయోగించడం వల్ల వెయిట్ బాగా పెరుగుతుంది. అండ్ వీక్నెస్, లెస్ ఎనర్జీ ప్రొడక్షన్. ఇంకా వ్యక్తి అలసటగా మరియు బలహీనంగా అనిపిస్తుంది. ఓకేనమ్మా. బాడీ లెస్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనమ్మా. కోల్డ్ ఇంటాలరెన్స్, ఫీల్స్ కోల్డ్ ఈజీలీ. ఓకేనమ్మా. చాలా త్వరగా చల్లగా అనిపిస్తుంది. పర్సన్ ఫీల్స్ కోల్డ్ ఈజీలీ. ఓకేనమ్మా. చాలా త్వరగా చల్లగా అనిపిస్తుంది అనమాట. ఓకేనమ్మా. డన్. వస్తుంది, ఒక 2 minutes వచ్చేస్తుంది, వస్తుంది, ఉండు. ఓకేనమ్మా. బాడీ హీట్ ప్రొడక్షన్ అనేది ఇక్కడ స్లోగా అవుతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్, స్లో హార్ట్ రేట్. గుండె కొట్టుకునే వేగం కూడా తగ్గుతుంది ఈ యొక్క లో థైరాయిడ్ హార్మోన్ వల్ల. డ్రై స్కిన్, నెయిల్ లాస్ కూడా అయిపోతుంది. ఓకేనమ్మా. చర్మం పొడిగా మారుతుంది మరియు జుట్టు కూడా ఊడిపోతుంది. ఇదే హైపోథైరాయిడిజం. నెక్స్ట్ ఏంటమ్మా, హైపర్ థైరాయిడిజం. ఇది ఎక్సెస్ థైరాయిడ్ హార్మోన్. దీని వల్ల ఇది ఏంటంటే, ఇది టూ మచ్, ఈ థైరాయిడ్ గ్లాండ్ ఎక్కువ థైరాక్సిన్ విడుదల చేస్తే హైపర్ థైరాయిడిజం అని అంటారు. ఓకేనమ్మా. నెక్స్ట్, ఫాస్ట్ మెటబాలిజం, బాడీ యాక్టివిటీస్ బికమ్ ర్యాపిడ్. ఓకేనమ్మా. డన్. అంటే బాడీ యాక్టివిటీస్ చాలా ఫాస్ట్ గా, శరీర కార్యకలాపాలు చాలా వేగంగా జరుగుతాయి. ఎనర్జీ యూస్ అవుతుంది చాలా ఫాస్ట్ గా. వెయిట్ లాస్, ఇందులో కూడా ఇంక్రీజ్డ్ ఎనర్జీ కన్జంప్షన్. ఇక్కడ ఎనర్జీ ఎక్కువగా ఉపయోగించడం వల్ల వెయిట్ అనేది తగ్గుతుంది. రెస్ట్లెస్నెస్ అండ్ నెర్వస్నెస్. వ్యక్తి ఆందోళనగా మరియు నెర్వస్ గా అనిపిస్తుంది వ్యక్తికి. ఓకేనా. బ్రెయిన్ అండ్ బాడీ బికమ్ ఓవర్ యాక్టివ్ అనమాట. హీట్ ఇంటాలరెన్స్, ఫీల్స్ హాట్ ఈజీలీ. ఇంకా చాలా త్వరగా వేడిగా అనిపిస్తుంది అనమాట. బాడీ ఎక్కువ హీట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఫాస్ట్ హార్ట్ రేట్ అండ్ పాల్పిటేషన్స్. గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది హైపర్ థైరాయిడిజం ఎక్కువైతే. ఓకేనమ్మా. పాల్పిటేషన్ అంటే చాలా స్ట్రాంగ్ గా ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ ఫీలింగ్ అనమాట. ఎక్సెస్ స్వెట్టింగ్, సాధారణంగా కంటే ఎక్కువ చెమటలు పడుతుంది హైపర్ థైరాయిడిజం లో. ఎఫెక్ట్. థైరాయిడ్ గ్లాండ్ ఎక్కడ ఉంటది మనకి? థైరాయిడ్ గ్లాండ్ మెడల్ లారింగ్స్ కింద ఉంటది. ఓకేనమ్మా. డన్. ఈ యొక్క థైరాయిడ్ గ్లాండ్, ఐరన్ అనేది కంపల్సరీ నీడెడ్ థైరాక్సిన్ ప్రొడక్షన్ కి. థైరాక్సిన్ తయారీకి ఐరన్ చాలా అవసరం. ఐరన్ డెఫిషియన్సీ మే కాజ్ గాయిటర్. ఇదంతా మనకు అవసరం లేదు. డన్. సో ఇదమ్మా. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆన్సర్. థ్యాంక్ యూ.